హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న చూడండి. 2024 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందిన దేశంలోనే తొలి మహిళా ఏనుగుల మావటి ఎవరు అని అడుగుతున్నారండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 2024 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందిన దేశంలోనే తొలి మహిళా ఏనుగుల మావటి ఎవరు అంటే పార్వతీ బారువా. చాలా ఇంపార్టెంట్ అండి, పేరును గుర్తుంచుకోండి. పార్వతీ బారువా. ఈమెది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి మహిళ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2024 సంవత్సరంలో మొత్తంగా ఎన్ని పద్మ అవార్డులని ప్రకటించారు అంటే 132 పద్మ అవార్డులని ప్రకటించడం జరిగింది. ఇందులో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110, మొత్తంగా 132 అని గుర్తుంచుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ అనేది ఎవరెవరికి రావడం జరిగిందని వెంకయ్య నాయుడు గారికి, పద్మ సుబ్రహ్మణ్యం గారికి, వైజయంతి మాల గారికి, చిరంజీవి గారికి, అదేవిధంగా బిందేశ్వర్ పాఠక్ గారికి, ఈ యొక్క 5గురికి పద్మవిభూషణ్ అనేది రావడం జరిగింది. పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110. మన తెలంగాణ రాష్ట్రం నుంచి 5గురికి పద్మ అవార్డులు అనేవి రావడం జరిగింది. మొత్తంగా 7 క్రీడాకారులకి, అదేవిధంగా 8 మంది విదేశీయులకి, 9 మందికి మరణాంతరం ఈ సంవత్సరం పద్మ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పద్మ అవార్డుల గురించి ప్రశ్న రావడం జరుగుతుంది కాబట్టి దాని గురించి డెప్త్గా నేర్చుకోండి. ఇక రెండవ ప్రశ్న అండి. 2024 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన చిరుతలకు సంబంధించినటువంటి 5వ ఎడిషన్ గణననైతే విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా చిరుతలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం ఫిబ్రవరిలో చిరుతల గణనకు సంబంధించి నివేదికని విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో భారతదేశం నుంచి అత్యధికంగా చిరుతలు కలిగి ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో మహారాష్ట్ర ఉండగా 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో తమిళనాడు ఉందండి. అంటే చిరుతలు అనేవి అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే మనకు గుర్తుకు రావాల్సింది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అత్యధికంగా చిరుతలను కలిగి ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగిందండి. ఈసారి ఇక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి యొక్క వరుస క్రమాన్ని అయితే గుర్తుంచుకోండి. దేశంలో మొత్తంగా చిరుతలు ఎన్ని ఉన్నాయంటే 13,874 చిరుతలు అనేవి ఉండడం జరిగింది. మూడవ ప్రశ్న అండి. 2024 సంవత్సరం జనవరి 30న మంచు చిరుతల తొలి గణన నివేదికని ఇటీవల వెలువడించడం జరిగింది. దీని ప్రకారం దేశంలో అత్యధికంగా మంచు చిరుతలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది కేవలం చిరుతలకు సంబంధించి. ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న మాత్రం మంచు చిరుతలు అని గుర్తుంచుకోండి. దేశంలో 2024లో వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలో మొత్తంగా మంచు చిరుతలు 718 ఉండడం జరిగాయి. ఇందులో అత్యధికంగా లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉండగా 2వ స్థానంలో ఉత్తరాఖండ్, 3వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్, 4వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ అనేవి ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి యొక్క వరుస క్రమాన్ని చూడండి. అదేవిధంగా భారతదేశంలో టైగర్స్ అనేవి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మొదటగా మధ్యప్రదేశ్, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఉత్తరాఖండ్, 4వ స్థానంలో మహారాష్ట్రలో ఉండడం జరిగాయి. అదేవిధంగా అత్యధికంగా టైగర్లు కలిగి ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ వచ్చేసి జిమ్ కార్బెట్ అని గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న. లోక్సభ ఎన్నికలకి నామినేషన్ దాఖలు చేసినటువంటి తొలి థర్డ్ జెండర్ పర్సన్ ఎవరు అని
అడుగుతున్నారండి. 2024లో 18వ లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క ఎన్నికల్లో తొలిసారిగా అంటే 1952 నుంచి 2019 వరకు ఏ ఒక్క ట్రాన్స్జెండర్ కూడా ఎంపీగా పోటీ చేయలేదండి. అలా పోటీ చేసినటువంటి తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారు ఇటీవల అంటే రాజన్ సింగ్ అండి. ఇతడు దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే ఎవరు భారతదేశంలో అంటే షబ్నం మౌసి అని గుర్తుంచుకోండి. అయితే తొలిసారిగా లోక్సభ ఎన్నికలకు పోటీ చేసిన ట్రాన్స్జెండర్ ఎవరు అంటే మాత్రం రాజన్ సింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 5వ ప్రశ్న, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో నెదర్లాండ్లో ఉన్నటువంటి రొట్టెర్ డ్యామ్లో ఈ యొక్క వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరిగింది. ఇక 6వ ప్రశ్న, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఇటీవల కమిటీ అనేది ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారండి. గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోటుపాట్లు ఉన్నాయి. అదేవిధంగా అనేక అవకతవకలు జరిగాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిందండి. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు, ఇతడు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అదేవిధంగా దాని యొక్క నిర్మాణం పైన, అదేవిధంగా వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపైన విచారణ అయితే చేపట్టబోతుంది. మొత్తంగా 9 అంశాలపైన ఈ యొక్క కమిటీ అనేది అధ్యయనం చేస్తుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కొనుగోలు పైన ఇటీవల ఒక ఒప్పందం అనేది గతంలో జరిగింది. అలాంటి ఒప్పందం పైన కూడా ప్రభుత్వం విచారణను జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కొనుగోలు ఒప్పందంని సమీక్షించడం కోసం ఎవరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క కమిటీలు మొత్తంగా 9 అంశాలపైన అధ్యయనం చేస్తుందని ఇదివరకే చెప్పుకున్నాం. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు కూడా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగుబాటుకు గురి కావడం చేత ఆ యొక్క మేడిగడ్డ బ్యారేజ్కు, అదేవిధంగా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుని సమీక్షించడం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. కాబట్టి ఈ 3 కమిటీలను చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం మార్చి 3వ తేదీన హైదరాబాదులో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి అంటే గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ అండి. ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ డీజీపీ, అదేవిధంగా తమిళనాడు మాజీ గవర్నర్ అయినటువంటి రామ్మోహన్ రావు గారు ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే ఇందులో అతడు ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఏ విధంగా గవర్నర్గా ఎదిగాడో, అదేవిధంగా తన యొక్క అనేక అనుభవాలని ఈ యొక్క పుస్తకంలో అతడు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే మాత్రం రామ్మోహన్ రావు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 8వ ప్రశ్న అండి, ఇటీవల ఎక్సర్సైజ్ దోస్తీ త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగిందని అడుగుతున్నారండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ దోస్తీ అనేటువంటి త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ వ్యాయామం అనేది భారత్,
మాల్దీవులు, శ్రీలంక ఈ 3 దేశాలు సంయుక్తంగా ఈ యొక్క విన్యాసాలనైతే నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించాయి అంటే మాత్రం మాల్దీవులు అని గుర్తుంచుకోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క యొక్క కోస్ట్ గార్డ్ విన్యాసాలు నిర్వహించారు అంటే ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఇది ద్వైవార్షిక వ్యాయామం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే తొలి ఎడిషన్ అనేది 1991లో జరగగా ప్రస్తుతం జరిగింది మాత్రం 16వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య 16వ ఎడిషన్ ఎక్సర్సైజ్ దోస్తీ అనేది నిర్వహించారు. అది ఎక్కడ నిర్వహించారు అంటే మాల్దీవులు దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రారంభంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ దోస్తీ అనేది ఇండియా, మాల్దీవుల మధ్యనే జరిగేది. అయితే 2012 సంవత్సరంలో శ్రీలంక దేశం కూడా ఇందులో భాగస్వామ్యులు కావడంతో ఈ యొక్క వ్యాయామం అనేది త్రైపాక్షిక కూటమిగా మారడం జరిగింది. అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ దోస్తీలో భారత్ తరపున ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్కు సంబంధించిన సమర్థ్, అభినయ్ మరియు డోర్నియర్ అనేటువంటి నౌకలు పాల్గొనడం జరిగింది. ఇక 9వ ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL యొక్క విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో యొక్క WPL అనేటువంటిది 2వ ఎడిషన్ అండి. ప్రస్తుతం పురుష క్రికెట్లో ఏదైతే IPL ఉందో అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా ఈ యొక్క WPLని గత సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం జరిగింది మాత్రం 2వ ఎడిషన్. దీనిలో విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేటువంటి జట్టు విజేతగా నిలవగా రన్నరప్గా ఢిల్లీ క్యాపిటల్స్ నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విజేత ఎవరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని గుర్తుంచుకోండి. రన్నరప్ ఎవరు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి RCB జట్టుకి కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు అంటే స్మృతి మందానా అండి. చాలా చాలా ఇంపార్టెంట్, స్మృతి మందానా. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా ఎవరు ఉన్నారు అంటే మెగ్ లానింగ్ అండి, ఆస్ట్రేలియా క్రీడాకారిణి. ఈమె గతంలో అంటే 2023లో జరిగినటువంటి ఆస్ట్రేలియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ అనేది 2 సార్లు ఫైనల్కి చేరుకోవడం జరిగింది. అలా ఫైనల్కి చేరినటువంటి ఏకైక జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ అండి. అలాంటి ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్కి 2 సార్లు తీసుకొచ్చినటువంటి కెప్టెన్ ఎవరు అంటే మెగ్ లానింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 10వ ప్రశ్న అండి, ఇటీవల మనిషికి నిద్ర కనీస అవసరమని ఏ హైకోర్టు తీర్పునివ్వడం జరిగిందని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో బాంబే హైకోర్టు అనేది మనిషికి నిద్ర అనేది కనీస అవసరమని తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల మనిషికి నిద్ర కనీస అవసరమని ఏ హైకోర్టు తేల్చింది లేదా ఏ హైకోర్టు తీర్పునిచ్చిందంటే బాంబే హైకోర్టు అని గుర్తుంచుకోండి. నిద్రకు ఆటంకాన్ని కలిగించడం కూడా మానవ హక్కులకి ఒక ఉల్లంఘన లాంటిదని కూడా బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం జరిగిందండి. ఇక 11వ ప్రశ్న, 2024 సంవత్సరంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏది అని అడుగుతున్నారండి. ఫస్ట్ మనకి ప్రపంచ క్షయవ్యాధిని ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియాలండి. ప్రతి ఏటా కూడా మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మార్చి 24వ తేదీనే ఎందుకోసం నిర్వహిస్తున్నారు అంటే 1882వ సంవత్సరంలో రాబర్ట్ కోచ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క క్షయ వ్యాధికి సంబంధించి మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నాడు. కాబట్టి అప్పటి నుంచి ఆ యొక్క డేటును గుర్తుగా మార్చి 24ని క్షయవ్యాధి దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరంలో నిర్వహించిన క్షయవ్యాధి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏది అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ
ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని ఎంచుకొని ఈ యొక్క ఏడాది ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇక 12వ ప్రశ్న అండి, 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి లతా మంగేష్కర్ పురస్కారాన్ని పొందినది ఎవరు అని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి ప్రముఖ గాయని అయినటువంటి లతా మంగేష్కర్ గారి యొక్క స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి యొక్క లతా మంగేష్కర్ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాలీవుడ్ నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ గారండి. చాలా ఇంపార్టెంట్. 2024 గ్రహీత వచ్చేసి అమితాబ్ బచ్చన్ అని గుర్తుంచుకోండి. 2023 గ్రహీత వచ్చేసి ఆశా భోంస్లే గారండి. అదేవిధంగా లతా మంగేష్కర్ పురస్కార తొలి గ్రహీత ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు అని గుర్తుంచుకోండి. 2022 సంవత్సరంలో అతనికి రావడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారికి భారత ప్రభుత్వం అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను కూడా 2001 సంవత్సరంలో అందించడం జరిగింది. కాబట్టి 2024 సంవత్సరం లతా మంగేష్కర్ పురస్కార గ్రహీత ఎవరు అంటే మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి పర్సన్ అమితాబ్ బచ్చన్ అని. తొలి గ్రహీత ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రాంగ్పో రైల్వే స్టేషన్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతున్నారండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. రాంగ్పో రైల్వే స్టేషన్ అనేది సిక్కిం రాష్ట్రానికి సంబంధించిందండి. సిక్కిం రాష్ట్రంలోనే తొలి రైల్వే స్టేషన్గా ఇది నిర్మాణం కాబోతుంది. కాబట్టి నేటి వరకు కూడా సిక్కింకి ప్రత్యేకమైనటువంటి రైల్వే సదుపాయం అనేది లేదు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి భారతదేశంలో 2 రాష్ట్రాలలో యొక్క రైల్వే సదుపాయం అనేది లేదండి. ఒకటి మేఘాలయ, మరొకటి సిక్కిం అండి. మేఘాలయలో గతంలోనే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రైల్వే సదుపాయాన్ని కల్పించగా ప్రస్తుతం సిక్కింలో కూడా రైల్వే సదుపాయాన్ని కల్పించబోతున్నారు. అందులో భాగంగానే తొలిసారిగా సిక్కిం రాష్ట్రంలో రాంగ్పో అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన రాంగ్పో రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే సిక్కిం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దీనికి 2024 ఫిబ్రవరి 26వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్ విధానంలో శంకుస్థాపనను కూడా చేయడం జరిగింది. ఇక 14వ ప్రశ్న, 2024 సంవత్సరంలో భారతదేశం నుంచి ఎన్ని జియో హెరిటేజ్ సైట్లని GSI ఎంపిక చేసిందని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో భారతదేశం నుంచి జియో హెరిటేజ్ సైట్లని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 2ని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఒకటి పాండవుల గుట్ట అండి. పాండవుల గుట్ట ఇది తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండడం జరిగింది. ఇది హిమాలయాల కన్నా కూడా అతి పురాతనమైన గుట్టగా ప్రసిద్ధి చెందింది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అంటే రామ్గఢ్ క్రేటర్ అండి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వారసత్వ కట్టడంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి GSIగా ఏవేవి ఎంపికైనాయి అంటే ఒకటి రామ్గఢ్ క్రేటర్, అదేవిధంగా పాండవుల గుట్ట అని గుర్తుంచుకోండి. ఇక 15వ ప్రశ్న, సింగపూర్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలను చేపట్టినారని అడుగుతున్నారండి. సింగపూర్కి నూతన ప్రధానమంత్రిగా లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. ఇతడు సింగపూర్కి 4వ ప్రధాని అండి. చాలా ఇంపార్టెంట్. సింగపూర్ యొక్క నూతన అదేవిధంగా 4వ ప్రధాని ఎవరు అంటే లారెన్స్ వాంగ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సింగపూర్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే ధర్మన్ షణ్ముగరత్నం అండి. ధర్మన్ షణ్ముగరత్నం గారు. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరికొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.